హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఒంటిమిట్ట రామాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. ఇది ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ ఆలయం కడప నుండి రాజంపేటకు వెళ్ళే దారిలో 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తిరుపతి నుండి కడపకు వెళ్ళే దారిలో కూడా మనం ఈ రామాలయాన్ని దర్శించవచ్చు. ఈ రామాలయంలో కోదండరాముడు, సీత, లక్ష్మణుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలో చెక్కబడి ఉన్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరంగా కూడా పిలుస్తారు. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయంలో ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఏకశిలలో సీతారామ లక్ష్మణులను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రదేశం త్రేతాయుగంలో మహర్షులకు, ఋషులకు, యజ్ఞయాగాలకు, తపస్సులకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మహర్షులు, ఋషుల తపస్సుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఒంటిమిట్టకు వచ్చాడు. ఆయన కోదండం ధరించి పిడిబాకుతో రాక్షస సంహారం చేసి ఋషుల తపస్సు నిరాటకంగా సాగేలా చేశాడు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకుని వెళ్ళాడని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల బుంది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహాలు స్థాపించినట్లు కథనం ఉంది. ఒంటిమిట్ట దేవాలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. మొదట చోళ పాలకులు, తర్వాత విజయనగర పాలకులు దీనిని నిర్మించారు. ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి విజయనగర వాస్తుశిల్పకళ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ వీడియోలో కనిపించేదే మెయిన్ ఆలయం. మండపం లేదా రంగమండపం అంటారు. ఇది 32 స్తంభాలకు పైగా ఉంది మరియు దానిని అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. దీనిని మధ్య రంగ మండపం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణం దీర్ఘచతురస్రాకార ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. 3 అలంకరించబడిన గోపురాలు ఉన్నాయి. ఒకటి తూర్పు వైపు, ఇది ఆలయ ప్రవేశ ద్వారం. మిగిలినవి 2 ఉత్తరం మరియు దక్షిణం వైపు ఉన్నాయి. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు. చోళ, విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ, భాగవత కథలను మనం ఇక్కడ చూడవచ్చు. సీతారాముల కళ్యాణం మనం ఎక్కడ చూసినా కూడా పగలుపూటే చూసాము. కానీ ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణం రాత్రిపూట చంద్రుని వెన్నెల్లో జరుగుతుంది. ఆ జరగటానికి ఒక పురాణ కథ కూడా ఉంది. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు, సీతాదేవి చంద్రవంశానికి చెందినది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మథనం తరువాత లక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు.
దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంకి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఇక్కడ స్వాముల వారు హనుమంతుల వారిలాగా ఉంటారు. ఈ సంజీవరాయ స్వాముల వారి శిరస్సు గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి పాదాలకు సమానమైన హైట్లో నిర్మించారని అక్కడ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఆలయం యొక్క పురాణ కథను విన్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ వీడియోలో కనిపించేదనండి మనం లోపలికి వెళ్ళడానికి ప్రధానమైన ద్వారం. ఇది 3 గోపురాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇది తూర్పు వైపు ఉండే ప్రధాన ద్వారం అన్నమాట. దీని నుండే మనం ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత మనకి మొదట ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుందండి. చాలా హైట్లో ఉంటుంది. ఈ వీడియోలో కనిపించేదేనండి ప్రధాన ఆలయము. ఇక్కడ దీని నుంచి లోపలికి వెళ్ళాలి. ఆలయంలో క్రౌడ్ కూడా తక్కువే ఉందండి. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి. ఈ వీడియోలో కనిపించేదేనండి ప్రధాన మండపం, రంగమండపం అంటారు. ఇక్కడ మొత్తం కూడా 32 స్తంభాలతో ఈ రంగమండపాన్ని నిర్మించారు. రంగమండపంలో ప్రతి స్తంభానికి కూడా మనకి రామాయణ, భాగవత గాథలు ఈ శిల్పాల రూపంలో చెక్కి ఉన్నాయి. ఇక్కడ కింద వేసిన బండలు కూడా వాటి మీద ఏవో చెక్కి ఉన్నాయండి. పురాణ గాథలు చూడవచ్చు, మీరు గమనించవచ్చు. ప్రతి రాయి మీద కూడా అలానే రాసి ఉన్నాయి శిలాశాసనాలు లాగా. ఈ ఆలయం అంతా కూడా రాతిపైనే నిర్మించబడి ఉంది. రాతిపైనే శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. మనకి వీడియోలో కనిపిస్తుంది కదా గోవిందనామాలు వేసి కట్టను. ఆ కట్టను వెనకనే మెయిన్ విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయండి. అక్కడ పండితులు కూడా దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ కథ పురాణం కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళకి వీలైనంత వరకు. ఇక్కడ ఎలాంటి టికెట్ దర్శనం ఏమి ఇప్పటికైతే లేదండి. అన్నీ ఫ్రీగానే చూడవచ్చు. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు దర్శనం ఉంటుందని అక్కడ పండితులు చెప్పారండి. ఆలయం ప్రాంగణం అంతా కూడా చాలా విశాలముగా ఉంటుందండి. ఆలయంలో తిరుపతి లడ్డూలు కూడా ప్రసాదంగా అమ్ముతారండి. ఇక్కడ తిరుపతిలో విలీనమైంది కాబట్టి ఇక్కడ తిరుపతిలో జరిగే విధంగానే అన్నీ జరుగుతాయి రాముల వారికి. ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని ఆంధ్ర అయోధ్యగా కూడా పిలుస్తారు. శ్రీరాముల వారి కళ్యాణంలో ఎదుర్కోళ్ళు అనే ఒక ఘట్టం కూడా జరుగుతుంది. ఆ ఘట్టానికి సంబంధించి రాముల వారి ఎదుర్కోళ్ళ మండపం అని, సీతాదేవి ఎదుర్కోళ్ళ మండపం అని ఈ ఆలయంలో 2 మండపాలు ఉన్నాయి. ఈ వీడియోలో కనిపించేదేనండి రాముల వారి ఎదుర్కోళ్ళ మండపము. దీనికి ఎదురుగానే కొంత దూరంలో సీతాదేవి ఎదుర్కోళ్ళ మండపం కూడా ఉంది. ఆ రెండింటిని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఆలయానికి 3 ప్రధాన గోపురాలు ఉంటాయి. ఈ వీడియోలో కనిపిస్తున్నాయి అవే. ఈ వీడియోలో కనిపించే గోపురమేనండి ఉత్తర ద్వార గోపురం అది. ఈ గోపురం పక్కనే మనం రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. పక్కనే మనం సీతమ్మ వారి ఎదుర్కోళ్ళ మండపం కూడా దర్శించుకోవచ్చు. ఈ వీడియోలో కనిపించేది తూర్పు ద్వార గోపురం అన్నమాట. ఎంట్రన్స్ ఫస్ట్లో చూపించాం కదా అదే. గోపురం ముందు మనం కొన్ని శిలాశాసనాలను అయితే చూడవచ్చు. అవి 1356వ సంవత్సరం నాటి శిలాశాసనములని అక్కడ రాసి బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ తూర్పు గోపురం మీద అనేక రకముల ఘట్టములను మనం శిల్పాల రూపంలో చెక్కించారు. అవి రామాయణానికి సంబంధించిన ఘట్టాలు కూడా ఉన్నాయి. రామాయణ, భాగవతానికి సంబంధించిన ఘట్టాలు, సీతారాముల కళ్యాణ ఘట్టాలు అన్నీ కూడా మనం ఈ గోపురం మీద చూడవచ్చు. చాలా అద్భుతమైన శిల్పకళ అని కూడా చెప్పొచ్చండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మనం ఈ టెంపుల్కి ఎదురుగానే సంజీవరాయ దేవాలయం అయితే దర్శించవచ్చు. ఆలయంలో స్వాముల వారు ఆంజనేయ స్వామి ఉన్నట్లే ఉంటారు. సంజీవరాయ స్వామిని అయితే మీరు కూడా దర్శించుకోండి ఈ వీడియోలో.
ఈ స్వామి యొక్క శిరస్సు గర్భాలయంలోని శ్రీరామచంద్రుని పాదాల హైటులో నిర్మించారని అక్కడ పండితులు దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు. ఈ ఆలయంలో టీటీడీలో జరిగిన విధంగానే నిత్య అన్నదానం కూడా స్టార్ట్ చేశారంట. అక్కడ పండితులే చెప్తున్నారు, అన్నదానం తప్పకుండా తిని వెళ్ళండి అని. ఇక్కడ స్వామివారి అన్నప్రసాదం టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది. వీడియోలో క్లియర్గా చూపించాను చూడండి. ఈ అన్నప్రసాదాలయము సంజీవరాయ స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. ఇదే అన్నప్రసాదాలయం యొక్క హాలు. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ అన్నదానం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, అందుకే ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. నార్మల్గా వెళ్ళి తినేసి రావచ్చు. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కానీ మెయింటెనెన్స్ కానీ సూపర్గా ఉందండి. ఇక్కడ మేము వెళ్ళిన రోజు ఫుడ్ మెనూ వచ్చేసరికి వైట్ రైస్, సాంబారు, చట్నీ, రసము, చిక్కటి మజ్జిగ వేశారండి. ఫుడ్ టేస్ట్ విషయంలో సూపర్గా ఉందండి. ఇక్కడ అందించే ప్రతి వస్తువు కూడా మనకి టీటీడీ అనే ముద్రించి ఉంటుంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మా ప్లేట్స్ అండి, భోజనం చేసే ప్లేట్స్. అవి విస్తరాకులతో తయారు చేసిన ప్లేట్స్. ఇలా చెట్ల ఆకులతో ప్లేట్స్ మా చిన్నతనంలో ఇంట్లోనే తయారు చేసేవాళ్ళండి. అలాంటి ప్లేట్స్ మళ్ళీ ఈ కాలంలో ఇప్పుడు చూసాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ప్రసాదాలయంలో ఇక్కడ రాముల వారి ఫోటో ఒకటి ఉందండి, అది మా నాన్నకి బాగా నచ్చింది. ఇది కూడా ఫోటో వీడియో అని చెప్తున్నారు, అది కూడా చూసేయండి ఒకసారి. భోజనం చేశాక అన్నదానానికి మనం మనీ డొనేట్ చేయాలనుకుంటే అక్కడ ఎంట్రన్స్లోనే ఒక పర్సన్ ఉంటాడండి, లేదా మనం వీడియోలో చూపించే మిషన్ ద్వారా కూడా మనం డొనేట్ చేయవచ్చు అన్నదానానికి. మనీ డొనేట్ చేశాక మనకి ఈ విధంగా ఒక రిసిప్ట్ అయితే ఇస్తారండి మనకి. ప్రసాదాలయం నుంచి ముందుకు వెళ్ళి కొంచెం రైట్ తీసుకుంటే మనకి అక్కడ స్వామివారి పుష్కరిణి కనపడుతుందండి. ఇదే ఆ స్వామివారి పుష్కరిణి, చాలా బాగుందండి. లోపలికి వెళ్ళటానికైతే లేదండి, అన్నీ లాక్స్ వేసేసి ఉన్నారు. మనకి దీనికి ఆపోజిట్లోనే స్వామివారి యొక్క రథం ప్లేస్ ఉంటుందండి, అది వాహన మండపం అని అంటారు దానిని. ఈ పుష్కరిణికి ఎదురుగానే మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. ఇదే రథం యొక్క ప్లేస్ అండి. స్వామి యొక్క రథం ఈ విధంగా ఉంటుందండి, ఫోటోలో చూపించే విధంగా. ఇదండి ఈరోజు వీడియో. తప్పకుండా ఒంటిమిట్ట రామాలయాన్ని అయితే దర్శించండి. జై శ్రీరామ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.